సుజాత గారు ఏదైతే కాదంబరి జత్వాని ఆమె ఆర్టిస్టు అన్నకంటే కూడా ఒక మహిళగా మాట్లాడుకుందాం. కాదంబరి జత్వాని విషయంలో ఒక పారిశ్రామికవేత్తను కాపాడే విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తుంటే కాదంబరి జత్వాని అరెస్టుకు ముందు జరిగిన పరిణామాలు చూస్తే చివరికి ఆమె క్యారెక్టర్ అరెస్ట్ చేసేసి ఆమె ఒక హనీ ట్రాప్ లేడీగా చిత్రీకరించడానికి పార్టీ ప్రయత్నించింది, వైసీపీ పార్టీ. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ ఒకటండి, సుజాత గారు రహీం గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి స్వతంత్ర వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. కాదంబరి జత్వాని గారు ఒక ఆర్టిస్టే కాకుండా ఆవిడ ఉన్నత విద్యావంతురాలు, డాక్టరు, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఫాదర్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు, మదర్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంత కుటుంబ నేపథ్యం ఉన్న మహిళకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ తీసుకుని వచ్చి ఆవిడని వేధించిన తీరు, అలాగే ఆవిడ నిర్బంధించిన తీరు, ఆవిడ మీద దొంగ కేసులు పెట్టిన తీరు చూస్తే కనుక సామాన్యులకి, ఒక సామాన్య మహిళల పరిస్థితి ఏంటన్నది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నార్థకం అయిపోయింది సార్. అంటే అధికారాలని అడ్డం పెట్టుకుని అసలు ఏమాత్రం భయం లేకుండా, అసలు వీళ్ళకి ఏమన్నా మరి సెపరేట్ రూల్ ఆఫ్ లా ఉంటుందో తెలియదు, వీళ్ళకి కొత్త రాజ్యాంగం నడిపించారో తెలియదు, ఎవరి అండ చూసుకుని ఎవరి వెనక సపోర్ట్ చూసుకుని వీళ్ళు ఇలా చెలరేగిపోయారు అన్నది మనం అందరం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే సుజాత గారు, వైసీపీ పార్టీ ఏ మీడియా సమావేశం పెట్టినప్పటికీ కూడా ఎక్కడైతే కాదంబరి జత్వాని విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆమె పట్ల మాట్లాడే తీరు, ఆమె పట్ల మాట్లాడే వ్యంగ్యమైన వ్యవహారం, ఆ తీరు చూస్తూ ఉంటే నిజంగానే జత్వాని వాళ్ళ మీద అభియోగం మోపినందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలీదు, లేకపోతే ఆ కాదంబరి జత్వాని ఒక ఆర్టిస్ట్గా, ఒక చీఫ్గా, ఆమె డిగ్రేడ్ క్యారెక్టర్గా మాట్లాడుతూ అలా చాలా సందర్భాలు చూసాం. కానీ జత్వాని ఎక్కడ కూడా పోరాట పట్టిమ అనేది తగ్గలేదు. చివరికి ఇబ్రహీంపట్నం దాకా వచ్చి పోలీస్ స్టేషన్ కేసు పెట్టే విషయంలో, ప్రతి విషయంలో చూసుకుంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని పెద్ద పెద్ద ఆఫీసర్లతో పోటీ పడుతూ పెట్టింది. ఇది నిజంగానే రాజకీయ కోణం అంటారా? నిజంగానే ఒక మహిళ ధీటుగా నిలబడింది అంటారా? సరే, ఒక అమ్మాయి నాకు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పితే సాక్షి పత్రిక కానీ అందులో ఉన్న కొంతమంది జర్నలిస్టులు కానీ అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన తీరు ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్, ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అంటే మీరు ఎవరయ్యా? ఒక లేడీ క్యారెక్టర్ గురించి మీరు అలా స్టేట్మెంట్లు ఎలా ఇచ్చేస్తారు? మీరు ఎలా డిసైడ్ చేసేస్తారు? నాకు అన్యాయం జరిగిందని ఒక మహిళ వస్తే మీరు అలా ఎలా మాట్లాడేస్తారు? ఇది ఏమంటారు, తను బ్లాక్ మెయిల్ చేసిందంటారు, హనీ ట్రాప్ చేసిందంటారు, తన క్యారెక్టర్ లెస్ అంటారు. మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక అమ్మాయి గురించి మాట్లాడడం మీకు ఏ రైట్స్ ఉన్నాయి? అట్లా మీరు ఏ రూల్స్ ఫాలో అయ్యి ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళని కూడా మీరు ఈ రోజు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి కదండి. ఈ రోజు మీరు ఇంత భయపెట్టేస్తారా? ఒక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా జరిగితే బయటకు వచ్చి కేసు పెట్టే పరిస్థితులు కానీ ఆ వాతావరణం కానీ మీరు కల్పిస్తున్నారా? ఇంత భయపెడతారా ఒక మహిళల్ని? అలాగే సార్, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఒకే కేసులో ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అవ్వడం అన్నది అసలు ఏపీలోనే కాదు సార్, దేశం మొత్తం మీద ఒక సంచలనం, ఒక రికార్డ్ అనుకోవచ్చు.